నమస్కారం. ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే, అల్లా బోధనల్లోని ప్రేమతత్వం, త్యాగాలు అందరికీ ఆదర్శమని రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎకైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఇంగ్లీషు పాలనలో శనివారం రాత్రి తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు హసీంబేగ్ ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ విందులో మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ రాష్ట్ర చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బండి రామకృష్ణ పాల్గొన్నారు. మంత్రి స్వయంగా ముస్లిం సోదరులకు వడ్డించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బండి రామకృష్ణలను ఘనంగా సత్కరించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ కార్యాలయంలో శనివారం దివ్యాంగులకు ఎలక్ట్రానిక్ ట్రై సైకిళ్లు పంపిణీ కార్యక్రమం కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, బెల్ డైరెక్టర్ దామోదర్ బట్టాడ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 300 ట్రై సైకిళ్లను పంపిణీ చేసేందుకు బెల్ సంస్థ కార్యక్రమం చేపట్టింది. దానిలోని భాగంగా శనివారం ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాలకు సంబంధించిన జనరల్ మేనేజర్లు జితేంద్ర సింగ్, ఇంద్రజత్ సింగ్, రమ, ఉద్యోగులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నం బైపాస్ రోడ్డు సమీపంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన 3 కుటుంబాలకు శనివారం లంకిశెట్టి ఫ్రెండ్స్ సర్కిల్ కన్వీనర్ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ చేయూత అందించారు. మార్చి 6వ తారీఖు మధ్యాహ్నం బైపాస్ రోడ్డు పక్కన గల పేరుశెట్టి రామనాయుడు, ఖాజా వెంకటేష్, చెర్రీపోతు సింహాచలం ఇళ్లు పూర్తిగా అగ్ని ప్రమాదంలో కాలిపోయాయి. 3 కుటుంబాలు కట్టుబట్టలతో బయటపడ్డారు. బాధిత కుటుంబాలకు 20,000 రూపాయలు ఖరీదు చేసే దుస్తులు, నిత్యవసర వస్తువులు, వంట సామాగ్రిని 3,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అడపా మురళి, న్యాయవాది కమ్మిలి విజయకుమార్, కుమ్మిరిపాలెం శ్రీనివాస్, సీను తదితరులు పాల్గొన్నారు. హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పోర్టు పోలియో న్యాయమూర్తి రవినాథ్ తెలహరి శనివారం మచిలీపట్నం విచ్చేశారు. బెల్ అతిథి గృహం చేరుకోగా వారికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ గంగాధర్ రావు, ఆర్డీఓ స్వాతి స్వాగతం పలికారు. మర్యాదపూర్వకంగా మొక్కలు అందజేశారు. ఈ సందర్భంగా మచిలీపట్నం న్యాయస్థానాల ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సిహెచ్వి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి ఏ వేణు, ఆఫీస్ బేరర్లు మర్యాదపూర్వకంగా హైకోర్టు న్యాయమూర్తిని కలిసి తమ సంఘానికి విజయవాడలో సమావేశాలు నిర్వహించుకోవడానికి ఒక భవనం కేటాయించవలసినదిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు చిన్నంశెట్టి రాజు, డిఎల్ఎస్ఏ కార్యదర్శి కెవి రామకృష్ణయ్య, విజయవాడ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి 2వ అదనపు జిల్లా న్యాయమూర్తి సత్యానంద్, విజయవాడ ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు న్యాయమూర్తి శ్రీదేవి, అదనపు ఎస్పీ సత్యనారాయణ, డిఎస్పీ సిహెచ్ రాజా, తహసీల్దారు మధుసూదన్ తదితర అధికారులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా న్యాయమూర్తుల సమావేశం కోసం ప్రత్యేకంగా జస్టిస్ మచిలీపట్నం రావడం జరిగింది. అనంతరం మచిలీపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షులు బూరగడ్డ అశోక్ కుమార్, ప్రధాన కార్యదర్శి సిద్దినేని శ్రీ సత్య సాయిబాబు, మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ, సీనియర్ న్యాయవాది సోడిశెట్టి బాలాజీరావు, మాజీ ప్రభుత్వ న్యాయవాది అజ్మతున్నిసా, మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అడపా మురళి, న్యాయవాదులు కమిలి విజయ్ కుమార్, నున్నా అరవింద్, జిల్లా న్యాయశాఖ డిఫెన్స్ న్యాయవాదులు చీలి ముసలయ్య తదితరులు హైకోర్టు జడ్జికి స్వాగతం పలికారు.
అమెరికా రాజ్యాంగం పుస్తకాన్ని లంకిశెట్టి బాలాజీ హైకోర్టు జడ్జికి అందచేసి శాలువాతో సన్మానించారు. అనంతరం మచిలీపట్నం బార్ అసోసియేషన్ తరపున మచిలీపట్నంలో నూతన కోర్టులు ఏర్పాటు ఆవశ్యకతను హైకోర్టు జడ్జి దృష్టికి తీసుకువచ్చారు. బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు బూరగడ్డ అశోక్ కుమార్, సిద్దినేని శ్రీ సత్య సాయిబాబు, సోడిశెట్టి బాలాజీరావు, లంకిశెట్టి బాలాజీ జిల్లా కలెక్టర్కు మచిలీపట్నంలో అర్హులైన నిరుపేద న్యాయవాదులు 100 మందికి ఇళ్ల స్థలాల కేటాయింపుకు ప్రభుత్వ పరంగా సహకరించాలని కోరారు. గూడూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో శనివారం మండల పరిషత్ అధ్యక్షుడు సంగా మధుసూదనరావు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. అభివృద్ధి, తాగునీటి అంశాలపై విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిసి చైర్మన్ పోతన లక్ష్మీనరసింహస్వామి నాయుడు, వైస్ ఎంపీపీ నేతల కుటుంబరావు, ఇన్ఛార్జి ఎన్డీఓ బి రాజేశ్వరి, తహసీల్దార్ రాజ్యలక్ష్మి, మండలంలోని వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, వివిధ కార్యాలయాల అధికారులు, ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. ఇటీవల మృతి చెందిన గూడూరు మండలం లేళ్లగరువు పిఎస్ఎస్ మాజీ అధ్యక్షుడు రాయపురెడ్డి శ్రీనివాస్ కుటుంబ సభ్యులను శనివారం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ బూరగడ్డ శ్రీకుమార్, ధనేష్ తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నం నగరాన్ని సుందరనగరంగా చేసేందుకు డ్రైన్లు, పైపు లైన్లు, పంపింగ్ పనులు పూర్తయ్యేందుకు 164 కోట్లతో అంచనాలు రూపొందించామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. శనివారం కోనేరు సెంటర్, మున్సిపల్ కార్యాలయం, రాజా సెంటర్, బస్టాండ్, జిల్లా కోర్టు, లక్ష్మీటాకీసు సెంటర్ల వరకు కాలినడకన మంత్రి రవీంద్ర పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా ఆక్రమణల తొలగింపుపై సమీక్షించారు. మురుగు కాలువల్లో మురుగు ఎలా పారుతున్నది పరిశీలించారు. ఈ పర్యటనలో మంత్రితో పాటు మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, టీడీపీ కార్పొరేటర్లు మరకాని సమతాకీర్తి, దేవరపల్లి అనిత, టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్, నాయకులు పల్లపాటి సుబ్రహ్మణ్యం, ఫణికుమార్, మాజీ కౌన్సిలర్ బత్తిన దాసు, నగర టీడీపీ అధ్యక్షుడు ఎన్డి ఇలియాస్ పాషా, కార్యదర్శి పిప్పళ్ల కాంతారావు, గోకుల శివ, కోస్తా మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎక్కువ సార్ అక్కడ వచ్చేటప్పటికి పాత ట్రైన్కి ఇట్లా స్లోప్ తీసుకెళ్ళి కలిపేస్తారు. ఇది కాంక్రీటేనా? ఇది కాంక్రీటే సార్. లక్ష్మీనారాయణ సెంటర్ నుంచి ఇక్కడికి వచ్చింది కూడా పక్క కాంక్రీట్ ట్రైన్ సార్. ఇక్కడికి వచ్చి అక్కడి నుంచి వచ్చేటప్పటికి అది ఎప్పుడు ట్యాకప్ చేయలేదు సార్. ఒకసారి ఎస్పీ గారికి చెప్తా, మొత్తం ఓపెన్ చేసేసి మొత్తం ఇదంతా కూడా షెడ్ తీసేద్దాం. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రధానమైనటువంటి సమస్య డ్రైనేజ్ సమస్య. ఈ డ్రైనేజ్ సమస్యని ఎలా పరిష్కారం చేయాలి? ముఖ్యంగా పెద్ద ఎత్తున వర్షాలు పడినప్పుడైతే మొత్తం రోడ్లన్నీ కూడా జలమయం అయిపోతాయి. మరి దాని మీద దృష్టి పెట్టి ప్రధానంగా మాకు మెయిన్ రోడ్లు మొత్తం కూడా జిల్లా పరిషత్ సెంటర్ దగ్గర నుంచి లక్ష్మీడాయ సెంటరు, జిల్లా కోర్టు సెంటరు, బస్టాండ్ సెంటరు, అలాగే నౌకల సెంటరు, కోనేరు సెంటరు, రాజపేట వరకు కూడా మొత్తం కూడా జలమయం అయిపోతుంది. దీన్ని ఎలా మనం శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పి ఆలోచించడం జరిగింది. దానిలో భాగంగా మొట్టమొదట డ్రైన్ల మీద ఉన్నటువంటి ఆక్రమణలన్నీ కూడా తొలగించడానికి మున్సిపల్ కమిషనర్ గారి నాయకత్వంలో అలాగే సిబ్బంది అందరూ కలిసి గత 15-20 రోజులుగా మొత్తం కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రజలు కూడా పెద్ద ఎత్తున సహకరించారు. వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇప్పుడు ఆ డ్రైన్స్ అన్నిటి కూడా ఇమ్మీడియట్గా వర్క్ స్టార్ట్ చేయించాలి. ఎందుకంటే దాదాపు మీటర్ పైన లోతున్నటువంటి డ్రైన్లు కూడా కేవలం 2 అంగుళాల వాటర్ నడుస్తుంది. కొన్ని అయితే డమ్మీ అయిపోయింది. దానివల్ల వాటర్ ఫ్లో లేదు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు అవన్నీ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఓపెన్ చేసి షిల్ట్ అంతా కూడా దాదాపు 80 నుంచి ₹1 కోటి వరకు ఖర్చు అయ్యేదానికి అవకాశం ఉంది. అవన్నీ కూడా ఇమ్మీడియట్గా
టెండర్ల ప్రక్రియ అంతా కూడా పూర్తి చేయమని చెప్పి కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా చేసుకుంటే ఇమ్మీడియట్గా ఉన్నటువంటి షిల్డ్ అంతా మనం ఈ 3 నెలల్లో కంప్లీట్ చేసేస్తాం. అలాగే కొన్ని గ్యాప్స్ ఉన్నాయి, దానికి కూడా అలా దాదాపు 12 కోట్లు ఫైనాన్స్లో ఉంది. వారిని కూడా నేను ఫైనాన్స్ సెక్రటరీ గారితో కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి అవి కూడా ఇమ్మీడియట్గా వచ్చిన వెంటనే గ్యాప్లన్నీ కూడా పూర్తి చేయటం. అలాగే ప్రధానంగా జిల్లా కోర్ట్ డ్రైన్ ఉంది, అది సబ్జెల్ డ్రైన్ కింద అంటారు. దాన్ని కొద్దిగా పోలీస్ గ్రౌండ్లో పూడుకుపోయిందని చెప్తా ఉన్నారు. అవన్నీ కూడా పరిశీలన చేశాం. రైతు బజార్ ముందు, అలాగే బస్ స్టాండ్ నుంచి, అలాగే బెల్ కంపెనీ ముందు, ఇవన్నీ కూడా డ్రైన్లన్నీ కూడా దాదాపు శిథిలం అయిపోయినాయి, ఏమీ లేవు. అవన్నీ కూడా ఓపెన్ చేయించడం, అన్నీ కూడా ఎక్కడెక్కడ కనెక్ట్ చేయటం. అది మరి ప్రధానంగా దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా కొద్దిగా ఇబ్బందులైనా సహకరిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. అలాగే ఎవరైతే కొట్లు కోల్పోయారో 100% కోల్పోయిన వారికి ఆల్టర్నేట్గా కొన్ని ముద్రా లోన్స్ కానీ, అలాగే కార్పొరేషన్ లోన్స్ కానీ, ఇంకా అవసరమైతే బ్యాంకర్స్తో మాట్లాడి వాళ్ళకి సపోర్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఎవరు కూడా దీంట్లో, ఎందుకంటే ఇది అనాథగా కొంతమంది వాంటెడ్గా ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేయించారు గతంలో. వాళ్ళందరూ కూడా న్యాయం చేసే విధంగా కార్యక్రమాలు చేస్తాం. బందర్ని మరొక సర్వాంగ సుందరంగా చేయడానికి అందరూ కూడా సహకరించాలి. ప్రధానంగా కొన్ని పార్క్స్ కూడా డెవలప్ చేయాలని ఆలోచనలో జిల్లా పరిషత్ సెంటర్లో ఉన్నటువంటి వాటర్ బాడీని ఒక చక్కటి సుందరమైనటువంటి పార్క్గా. జిల్లా ప్రజల ఆశలు నెరవేరుతున్నాయని 2026లో బందరు పోర్టు నిర్మాణ పనులు పూర్తవుతాయని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ బాలాజీ, ఆర్టీసీ రాష్ట్ర చైర్మన్ కొనకళ్ల నారాయణరావులతో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర బందరు ఓడరేవు నిర్మాణ పనులపై పోర్టు అధికారులతో సమీక్షించారు. మొదటి దశ ప్రాజెక్టు లే అవుట్ను పరిశీలించారు. డ్రెడ్జింగ్ జరుగుతున్న ప్రాంతంలోకి వెళ్లి పనులపై అధికారులతో మాట్లాడారు. ఈ పర్యటనలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బండి రామకృష్ణ, ఆర్డీఓ స్వాతి, మారిటోరియం బోర్డు సీఈఓ పల్లా రాఘవరావు, మెగా ప్రాజెక్టు జనరల్ మేనేజర్ తులసీదాస్, కెప్టెన్ రాము, ఇంజనీర్లు శ్రీనివాసరావు, సతీష్, మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, టీడీపీ నాయకుడు పిప్పళ్ల కాంతారావు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.